ఇది ఆయన నాకు ఇచ్చిన బహుమానం. మీకోసం నేను మందిరం కట్టాను, కానీ మీకెవరికి కూడా మనోనేత్రాలు తెరవబడలా. అదే తలా కొంత వేసుకున్నట్టయితే దాన్ని అమ్మకుండానే కార్యక్రమం జరిగేది. అంత గొప్ప మందిరం అది. గోడలు గట్టి పెయింట్లు వేసి, చక్కగా సలవరాతి బండ్లు వేసి ఎమ్మాగుండేది అది. జనవరి కల్లా దాన్ని కలపాలని చూశాను, ఆ పాక కూడా తీసేసి. కానీ దాన్ని మిస్ చేసుకున్నారు మీరు. మరలా తిరిగి ఒక మంచి మందిరాన్ని అదే ప్రాంతంలో కడదాం అన్న. మనకు అది కలిసి రాలేదు, అది వద్దు అని అన్నాడు ఒక పిల్లోడు. అంత అనకూడదు, కలిసి రాలేదని. సాతాను చేసే పన్నాకాలు అయ్యి అట్లాంటివి మన మనసులో పెట్టుకోకూడదు. మనం ఆడ కట్టాలి. మరలా మన యొక్క ప్రజల యొక్క పిల్లల పెళ్ళిళ్ళు జరగాలి, దైవజనులు అభిషేకించబడాలి, ఒక ఉన్నతమైన పరిచర్య అక్కడి నుంచి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి ఇష్టం చేతులెత్తి చూపించండి. డబ్బులు అడుగుతాడేమో అని అనుకుంటున్నారేమో. మన చేత ఖచ్చితంగా కట్టిస్తాడు ఆయన. అతి త్వరలో దేవుడు కట్టిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.